బాకీ పిల్లలు అమర్ కారులో ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటారు. మరోపక్క రాతో డ్రైవ్ చేస్తున్న కారులో మనోహరి, రామ్మూర్తి, నిర్మలమ్మ, సదాశివం గారు వీళ్ళందరూ కూడా కూర్చొని ఉంటారు. ఇక ముందుగా రాథోడ్ కార్ నడుపుతూ ఉంటే అప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్ళే రూట్లో కాకుండా గోరా ప్లాన్ చేసిన రూట్లోకి రాథోడ్ కార్ని పోనిస్తూ ఉంటాడు. అలా రైట్ టర్న్ తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడు బాగి అమర్తో, ఏమండి మనం వెళ్ళాల్సింది స్ట్రైట్గా కదా, మరి రాథోడ్ ఏంటి ఇలా రైట్ టర్న్ తీసుకున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ రాథోడ్ కార్ని ఫాలో అవుతూ ఉంటాడు. మనోహరి రాథోడ్తో, రాథోడ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సింది ఇటు కాదు కదా, మరేంటి ఇటు తీసుకెళ్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే రాథోడ్ సైలెంట్గా ఉంటాడు. ఏంటి రాథోడ్ సైలెంట్గా ఉన్నావు, అడుగుతుంది నిన్నే, ఇటెందుకు పోనిస్తున్నావు అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది. దాంతో రాథోడ్ వెనక్కి తిరిగి మనోహరి వైపు చూస్తూ గట్టిగా అరుస్తాడు. దాంతో రాథోడ్ అరుపులు విని రామ్మూర్తితో పాటు నిర్మలమ్మ, సదాశివం గారు కూడా భయపడిపోతారు. రాథోడ్ ఫేస్ అంతా కూడా రెడ్గా అయిపోతుంది. అలా గోరా తన వశీకరణతో అమర్ వాళ్ళను తను ప్లాన్ చేసిన దారిలోకి రప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రాథోడ్ కార్ని ఫాలో అవుతూ అమర్ స్పీడ్గా అలా రాథోడ్ కార్కి తన కార్ని అడ్డంగా పెట్టి బ్రేక్ వేస్తాడు. పిల్లలందరూ కూడా కార్ల నుండి కిందకు దిగుతారు. ఆ తర్వాత మనోహరి భయంగా కార్ల నుండి దిగి అమర్, రాథోడ్ అని చెప్పి రాథోడ్ వైపు చూపిస్తూ ఉంటుంది. అమర్ రాథోడ్ దగ్గరికి వెళ్ళి రాథోడ్ రాథోడ్ ఏమైంది నీకు అని చెప్పి అంటూ ఉంటాడు. రాథోడ్ అప్పుడు స్పృహ కోల్పోయినట్టుగా ఉంటాడు. ఇక అలా అమర్ పిలవగానే తను ఒక్కసారిగా లేచి అమర్ గొంతు పట్టుకుంటాడు. అందరూ కూడా భయంతో వణికిపోతూ ఉంటారు. రాథోడ్ అమర్ గొంతు పట్టుకొని అక్కడున్న చెట్టుకి ఆనించి అలా గాల్లోకి లేపుతాడు. దాంతో రాథోడ్ చేసిన పనికి అందరూ కూడా షాక్లో. మరి అమర్ని ఎవరు కాపాడతారో ఏంటో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.